మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. Rachiji, meeku dream role ఏంటి? A women-centric movie in which I am playing someone who తెలుగులో మీకు వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్న హీరోస్ ఎవరైనా ఉన్నారా? Definitely Allu Arjun. సో ప్రాచి క్రష్ ఎవరంటే ఏం చెప్తారు? Crush होता रहता है. సో మా ఆడియన్స్ కోసం తెలుగులో ఒక డైలాగ్ చెప్తారా? తగ్గించలేదు, తగ్గేది లేదు. వివేక్ ఒకవేళ నటుడు అవ్వకపోయింటే ఏమయ్యేవాడు? యాక్టర్ అవ్వకపోతే స్ట్రగ్లింగ్ యాక్టర్ అవుతాను అంతే. ఏంటంటే వీళ్ళ బ్యానర్లో కానీ వీళ్ళ ప్రాజెక్ట్లో చేయాలి, వీళ్ళ డైరెక్షన్లో చేయాలి. ప్రస్తుతానికి ఏంటంటే నాకు నేనే డెవలప్ అవ్వాలని ఉంది. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. జనార్దన్ గారి నిర్మాణంలో, శివ గారి దర్శకత్వంలో ప్రవీణ్ అండ్ వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ బకాసుర రెస్టారెంట్. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా మనం చూసాం సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద వైరల్ అయ్యాయో. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఈ మూవీలో నటించినటువంటి ప్రాచి అండ్ వివేక్ మనతో ఉన్నారు. సో ఈ మాత్రం లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడి పని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. గుడ్. అండ్ ఇద్దరిలో ఎవరితో స్టార్ట్ చేయాలి ఫస్ట్? You can start with Vivek. ఎస్, వివేక్, ఎలా అనిపించింది ఈ మూవీలో? ముఖ్యంగా అంటే లైక్ శివ గారి దర్శకత్వంలో నటించడం కానీ అసలు ఈ క్యారెక్టర్ మీ వరకు ఎలా వచ్చింది? బేసిక్గా బకాసుర రెస్టారెంట్ అనేది ఒక హారర్ కామెడీ జోనర్. సో ఇందులో మెయిన్ హీరో స్టోరీ. ఆ స్టోరీకి ఒక నడపడానికి ఒక మెచ్యూర్డ్గా ఉండే ఒక యాక్టర్ కావాలి. సో దానికని ప్రవీణ్ గారిని తీసుకున్నారు లీడ్ కింద. దాని తర్వాత ప్రవీణ్ గారి తర్వాత ఇంకొక నలుగురు ఉంటారు. నలుగురిది కూడా ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ ఆయనతో ఈక్వల్గా ఉంటుంది. ఆయన లీడ్ తర్వాత సపోర్టింగ్ మా నలుగురిది. నలుగురిలో మీరు ఒకరు, నేను ఒకరిని. సో అందులో సినిమాలో ఒక ఏడీ క్యారెక్టర్ అది. సో దానికి నేను సెట్ అవుతానని చూసి డైరెక్టర్ పిలిచి సో కథ అని చెప్పారు. బాగా నచ్చింది, హ్యాపీగా ఒక మంచి కథ అని అనుకున్నాను. ఇలా దీంతో ఇది నా ఫస్ట్ మూవీ. ఓకే. సో ఈ మూవీతో లాంచ్ అయితే బాగుంటుంది అనుకుని. సో బకాసుర రెస్టారెంట్ మీ ఫస్ట్ మూవీ? లేదు, ఇంతకుముందు థియేటర్స్ అవి చేశాను. మూవీ అయితే ఇదే ఫస్ట్ మూవీ. ఓకే. కానీ జనరల్ గా బకాసుర రెస్టారెంట్ ఈ టైటిల్ చూస్తే ఎవరైనా కూడా ఫుడ్ కి సంబంధించినటువంటి సినిమా అనే అనుకుంటారు. ఎందుకంటే బకాసురుడి భోజనం అనేది మనం పాస్ట్ లో మనం చూసాం, మన చరిత్రలో కూడా ఉంది, హిస్టరీలో. బట్ కంప్లీట్ గా హారర్ కామెడీనా? హారర్ కామెడీ, బట్ ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ మధ్యన ఉంటే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్, అది మీరు థియేటర్లోనే చూడాలి. ఓకే. అండ్ ప్రాచి గారు, మీరు చెప్పండి, సో ఈ ఆఫర్ మీ వరకు ఎలా వచ్చింది? అండ్ ఈ కథ మీకు చెప్పినప్పుడు అంటే ఏం చూసి మీరు ఈ కథని యాక్సెప్ట్ చేస్తారు? అసలు నాకు ఈ ఆఫర్ ఒక ఫ్రెండ్ త్రూ ఐ గ్రాబ్ దిస్ ఆఫర్. అండ్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద స్టోరీ నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. అదే కొత్త సబ్జెక్ట్ అంటే it did not had any one particular hero heroine. It's like mottam characters tone oka subject. So I love the storyline and I haven't done any horror comedy before. So that's the reason I did the role. What I'm playing is Moni, his girlfriend role, and she's also the part where she experiences the chaos created by Bakasura. So yeah, you can watch it in the theaters in the movie. Ante. So eppudu vastundi theater ki idi? 8th August. So ఈ మంత్ 8th August వస్తుంది. Few days to go. 3 days to go, I guess. 3 days to go. ఓకే. సో ఎలా అనిపిస్తుంది? ఎక్సైట్మెంట్ ఉంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. మీకు ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్సైటెడ్. ఆవిడంటే అలాగో సీనియర్ కాబట్టి సో ఎలా ఉంది అసలు ఎక్స్పీరియన్స్? చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో అట్ ద సేమ్ టైం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ రావాలని విష్ అంతా. ఓకే. సినిమాలో కూడా ఇలా సైలెంట్ గా ఉన్నాడా? కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అలాగే ఉంది, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్, సో మోర్ ఆఫ్ ద థింకింగ్. అంతే, కామ్ గా సైలెంట్ గా. ప్రాచి గారు, మీరు ప్రీవియస్ గా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో అందులో కూడా కొన్ని బెటర్ రోల్స్ చేస్తున్నారు మీరు. దానికి దీనికి కంపారిజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? కంపారిజన్ కెన్ బి డన్ విత్ ద హోల్ కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్. అదే లైక్ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ వన్ పర్టికులర్ హీరో హీరోయిన్. This Bakasura restaurant movie, it's like about the characters, about the subject. Each and every character has their own things to give into the movie. So you cannot compare it.
All those roles, what I did was somewhat, supporting and centric role. One particular person centric role. This is like the whole team. ఓకే. అండ్ ఫీమేల్ మీతో పాటు ఇంకొకరు ఉన్నారు కదా దీంట్లో, ప్రవీణ్ గారితో పేర్ ఐ థింక్ రమ్య. yes. ఎలా ఉంది మీ ఇద్దరి కాంబినేషన్? మంచిగా ఉంది. రమ్య కూడా ఫస్ట్ మూవీ అదే రమ్యతోనే ఫస్ట్ మూవీ. సో ఓకే. అండ్ మీకు అంటే ఇప్పుడు శివ గారికి ఇది ఫస్ట్ మూవీ కదా, ఐ థింక్ దర్శకత్వంలో ఆయన ఫస్ట్ మూవీ. సో మీరు ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ గా కొన్ని మంచి బ్యానర్స్ లో మీరు చేస్తున్నారు కదా, సో ఎలా అనిపించింది ఈయన డైరెక్షన్ లో మీకు? అసలు చాలా సిన్సియర్ అండ్ డిసిప్లిన్డ్ ఐ ఫౌండ్ శివ గారితో. He was serious about the work what he wants to do, and that's the reason today we are now releasing the movie. సో అదే ఎలాగే ఉండాలి. లైక్ కొన్ని కొత్త డైరెక్టర్స్ దే కెన్ క్రియేట్ ద మూవీ, దే కెన్ మేక్ ద మూవీ, బట్ రిలీజ్ డస్ నాట్ హ్యాపెన్. బట్ దిస్ మూవీ హీ మేడ్ ఇట్ టు ద రిలీజ్, సో దట్స్ అ వెరీ రిమార్కబుల్ థింగ్ ఐ వుడ్ సే. ఈస్ వెరీ సిన్సియర్ డైరెక్టర్. అండ్ వివేక్, ఆల్రెడీ ప్రాచి గారు చాలా సినిమాలు చేస్తున్నారు అండ్ మంచి సీనియర్ ఆర్టిస్ట్, సో ఆవిడతో వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ నాది ఫస్ట్ సినిమా కదా, తను చాలా సపోర్ట్ చేసేది. వెరీ సింపుల్ అండ్ ప్యాషనేటెడ్, సో వెరీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ తను. సో అలాగే తను ఉంటే ఒక పాజిటివ్ వైబ్ కూడా ఉంటుంది. ఫుల్ అమ్మాయిలు తెలుసు కదా, ఫుల్ యాక్టివ్నెస్ ఉంటుంది. తను సెట్లోకి వస్తే ఆ వైబ్ అంతా ఉంటుంది. సో షూట్ అంతా ఎంజాయ్ చేసాం. డైరెక్టర్ శివ గారికి కూడా టూ మచ్ ఆఫ్ క్లారిటీ, అతనికి ఏం కావాలో అది క్లియర్గా చెప్పేవాడు. అండ్ హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆల్సో తనకి వచ్చిందంటే వెంటనే డన్, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. అంటే ఆవిడ ఇందాక స్టూడియోలోకి ఎంటర్ అయిన వెంటనే ఆ సెట్ రెడీగా ఓకే చలో చేసేది వెళ్ళిపోతాను నేను. అంటే టైం పంచువాలిటీ చాలా ఎక్కువగా ఉంది. బట్ ఐ డు గెట్ లేట్, సో దట్స్ ద థింగ్. అంటే మీరు ఏదే బిజీ షెడ్యూల్ ఉంటేనే లేట్ గా వస్తారు, వితౌట్ రీజన్ అది అవ్వదు కదా. ఎస్. అండ్ మీ విషయానికి వస్తే ఫస్ట్ మూవీలో ఒక కామెడీ హారర్ మూవీలో మీరు యాక్టర్ గా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అంటే ఎలా ఉండబోతుంది ఏంటి క్యారెక్టర్ నేను చేసిన తర్వాత నా లైఫ్ ఎలా ఉండబోతుంది ఏమైనా థింక్ చేసుకున్నారా? సో నేను ఇది చేస్తాను. వేరే మూవీస్లో కూడా చిన్న చిన్న ఒక దాంట్లో ఇంకో ఒక మంచి సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చింది. ఓకే. అలాగే ఇంకో దాంట్లో ఆల్మోస్ట్ మెయిన్ ప్రైమరీ క్యారెక్టర్ ఇంకో దాంట్లో ప్లే చేస్తున్నాను. సో అవన్నీ ప్రీ ప్రొడక్షన్లో కొన్ని ప్రొడక్షన్లో ఉన్నాయి. సో ఏదైనా ఇది నా ఫస్ట్ మూవీ, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ శివ గారు అండ్ ప్రొడ్యూసర్ జనార్దన్ గారు. అలాగే ఇంకా మెయిన్ ప్రవీణ్ అన్న. సో ఆబ్వియస్లీ ఆయన సీనియర్. ఫస్ట్ 2 days ఆయన సెట్లో ఉన్నప్పుడు నాకు ఆయనతోనే మోస్ట్ ఆఫ్ ద 90% నా కాంబినేషన్ అంతా ఆయనతోనే ఉంటుంది. సో ఆయనతో సీన్ చేసిన ఫస్ట్ 2 days కొంచెం టెన్షన్ ఉండేది. ఆయన ఆల్మోస్ట్ 200 మూవీస్ చేశాడు. మనం ఏదైనా చిన్న తప్పు చేసినా బాగోదు, టేక్లు ఎక్కువ పడతాయి అని. కానీ 2 days తర్వాత ఆయన లేకపోతే టెన్షన్ వచ్చేది. అంటే ఆయన అంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంత వైబ్ ఆయనతో ఉంటే ఫుల్ ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ఫుల్ వైబ్. సో ఆయన ఉంటే ఒక మంచి మామూలుగా మనం బాగా చేస్తాం, ఆయన ఉంటే ఇంకా బాగా చేస్తాం. ఓకే. సో ఆ స్కోప్ ఆ స్పేస్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు అన్నట్టు సినిమా అంటే హీరో హీరోయిన్ కాకుండా దీంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడం జరిగింది. సో యాక్టింగ్ పరంగా మీలో మీ కాంపిటీషన్ ఎలా ఉండేది అసలు? Competition, I would not say there any competition because everyone organic competition. I think Funny Garu. Yeah, ఈ సీన్ బాగా చేయాలి. He has cracked every role. Like only he had that role of Bakasura eating food and all, but still it's not easy to do it for any actor to just stick to that particular character till the end. But he has done it very beautifully. So yes, I like his performance in the movie. ఓకే. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో అన్ని కూడా కమర్షియల్ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే యాక్షన్ మూవీస్ కానీ లవ్ మూవీస్ కానీ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. బట్ ఈ హారర్ కామెడీ కానీ ఈ సెగ్మెంట్ అంతా కొంచెం ఎందుకో ఆడియన్స్ మిస్ అవుతున్నారు. బట్ మీ మూవీ ద్వారా మళ్ళీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఈజీగా కనిపిస్తూ ఉంది కదా. సో పీపుల్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? See, audience ki we have to provide a different dish. That's what I would say. మనం ఆడియన్స్ కి ప్రొవైడ్ చేస్తే ఆడియన్స్ కి తెలుసు, అండ్ దట్స్ ద రీజన్ ఆడియన్స్ విల్ గో అండ్ వాచ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రొవైడింగ్ అ గుడ్ కంటెంట్, గుడ్ స్టోరీ లైన్, గుడ్ కాన్సెప్ట్, గుడ్ యాక్టింగ్ విత్ గుడ్ పర్ఫార్మెన్స్, విత్ గుడ్ సాంగ్స్, అండ్ సో దట్స్ ద ఓవరాల్ థింగ్. ఇఫ్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఇట్ టు ది ఆడియన్స్, దెన్ డెఫినెట్లీ ఐ యామ్ ష్యూర్ దట్ దే విల్ గో అండ్ వాచ్ ఇట్. ఓకే. ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. సో ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న మూవీని ఆబ్వియస్లీ మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు.
సో ఆ సేమ్ థింగ్ రిపీట్ అవుతుందని విష్ చేస్తున్నాం. సో కంటెంట్ అయితే చాలా మంచి కంటెంట్. ఇప్పుడు జనరల్గా మనం వెళ్ళి సినిమా చూసినా 100% మనం మళ్ళీ ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్ళాలని అనుకుంటాం. ఎందుకంటే నో వల్గారిటీ, it's a family entertainer basically. ఫ్యామిలీ ఎంటర్టైనర్, More important. పిల్లలు చూడొచ్చా? Yes. కిడ్స్ Yes. హ్యాపీగా. Yes. ఓకే. అండ్ కొంచెం మీకు చందమామ కథలు అంటారు, ఐడియా ఉందా? సో అలా ఒక చందమామ కథలా ఉంటుందండి సినిమా, సింగిల్ వర్డ్ లో చెప్పాలి. ఓకే. సో సినిమాలో తిని మిమ్మల్ని డామినేషన్ క్యారెక్టర్ అలా ఏమన్నా ఉంటుందా? డామినేషన్ క్యారెక్టర్ అన్నది కాదు. సో తిడుతుంది. అదే గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది, కొంచెం ఇరిటేటింగ్, కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అలాగే ఐ థింక్ in the cinema is boring guy. For that you have to watch the movie to figure out the chemistry. సినిమాలో బోరింగ్ గా ఏంటన్నది మీరు సినిమా చూడాలి. బట్ మీరు ఇప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు కదా, అదైతే ఉండదు. అవునా? ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్ కి అందకుండా సినిమా ఉంటుంది. ఆబ్వియస్లీ అది క్రెడిట్ డైరెక్టర్ కి వెళ్తుంది. ఓకే. టోటల్ గా ఎన్ని డేస్ పట్టింది షూటింగ్ మొత్తం ఈ సినిమా? 40+ అండి. 40+. 43-45 days పట్టింది ఓవరాల్. ఇక్కడ సిటీలోనే జరిగిందా షూటింగ్ అంతా? సిటీలోనే, I think so. It happened here and some songs happened outside the city. Also outdoor కూడా కాంబినేషన్ సాంగ్స్ ఉన్నాయా? We have na that title rap song, Bakasura rap song, title group only. The group మేము ఉంటాం కానీ గ్రూప్ లోనే ఉంటాం. ఈ కథలో ఏది కూడా ఫోర్స్డ్ గా ఏ క్యారెక్టర్ ఉండదండి, అంతా కూడా సో స్టోరీ ప్రోగ్రెషన్ ఉన్న క్యారెక్టర్. ఏదైనా ఒక క్యారెక్టర్ ఉందంటే దాంట్లో ఆ కథ ముందుకు వెళ్ళడానికి ఆ క్యారెక్టర్ తప్ప ఏదో కమర్షియాలిటీ గురించి ఒక అమ్మాయిని పెడదాం, ఏదో ఫోర్స్డ్గా కామెడీ సీన్ పెడదాం, ఇలాంటివి. సో డైరెక్టర్ ఇస్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. ఆయన జెన్యూన్ అటెంప్ట్ అంతే, ఒక మంచి కంటెంట్ పట్టుకున్నా కంటెంట్తోనే ముందుకు వెళ్ళాడు. అండ్ ప్రాచీజీ బేసికల్లీ యూర్ ఫ్రమ్ గుజరాత్, అహ్మదాబాద్. అచ్చా, అహ్మదాబాద్. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఐ డిడ్ మై స్టడీస్ ఇన్ హైదరాబాద్. సో నేను ఇక్కడే 2012కి వచ్చాను. తర్వాత 2016 నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నా ఇంట్లో, నా హోమ్ టౌన్ ఐ వెంట్ ఆఫ్, డిడ్ ద జాబ్. దెన్ ఐ థింక్ సో మళ్ళీ అగైన్ ఇన్ ద ఇండస్ట్రీ 2018 ఎండింగ్ 2019 వరకు నేను మళ్ళీ ఇక్కడ వచ్చాను అండ్ స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ మోడలింగ్, డైరెక్ట్ మోడలింగ్. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ద మోడలింగ్. యా. అండ్ మీకు ఫస్ట్ స్క్రీన్ ఆఫర్ ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? సైలెంట్ మెలడీ షార్ట్ ఫిల్మ్ ప్రశాంత్ వర్మ ద్వారా 2014. ఇది మన హనుమాన్ మూవీ. yes ప్రశాంత్ వర్మ డైరెక్టర్ తో సైలెంట్ మెలడీ, సందీప్ కిషన్ ప్రొడక్షన్. ఓకే. యా. సో ఆ షార్ట్ ఫిల్మ్ లో మూగమ్మాయి నేను రోల్ చేస్తున్నాను. తర్వాత నేను పటాస్ చేస్తున్నాను. పటాస్ లోనే మూగమ్మాయి. పటాస్ లో మీకు మంచి గుర్తింపు వచ్చింది కదా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఓన్ చేసి పెట్టుకున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. And still today we are here at Bakasura restaurant, so yeah, it's going on. Okay. And future link em projects chestunaru? One web series there, but I cannot reveal about it much. But yes, I'm open to hear good scripts and good content. And Kalyan Ram gartho ni work experience Patas lo? It was a good experience. I don't remember much from that time, but I remember that I got full support from the my co-actor and the director. I was very new to the whole cinema industry, to the movie industry. And yeah, but I had very good experience working with the whole team. Okay. And Telugu people ఇప్పుడు ప్రాచీని చూడగానే గుర్తుపడుతున్నారు, పటాస్ లో చేశారు. ఇప్పుడు బకాసుర తర్వాత కూడా మీకు మంచి గుర్తింపు వస్తుంది. సో తెలుగు పీపుల్ రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది? They have received me in a very warm way, so I'm really very grateful that Telugu audience is looking forward for my another work. ప్రాచీజీ, మీకు అంటే డ్రీమ్ రోల్ ఏంటి? Dream role is a women-centric movie. Okay. In which I'm playing someone who challenges emotions, physical abilities, and of course, if there is an action, then it's an add-on. Like Highway movie lo Alia Bhatt character. Then also I would like to go with the soft romantic characters also. Like Rocky Rani ki Prem Kahani mein Alia Bhatt ka jo character hai wo wala bhi. So yeah, such kind of roles are my dream roles. And Telugulo meeku veellatho screen share chesukovali anna heroes evarana unnara? Yes, definitely Allu Arjun. Allu Arjun screen with him. Then Ram Charan, actor Nani. So yeah, I have a list. So Prachi crush evarante em cheptaru? Crush hota rehta hai. Admiration hota hai. Admiration hota hai. I admire. Okay.
అండ్ స్క్రీన్ మాత్రం అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ హీరోయిన్స్ లో మీకు బాగా ఇష్టమైన హీరోయిన్? I like Aishwarya Rai and yes, I like Samantha. ఓకే. And yes, Deepika Padukone. దీపికా పదుకొని. అండ్ తెలుగులో సమాంత. Yeah. ఓకే. అండ్ ఫ్యూచర్లో మేము ఇంకా ప్రాచీని ఎలాంటి క్యారెక్టర్స్లో చూడొచ్చు అసలు? Let there be a surprise, like నాకు కూడా తెలీదు, so whatever, if there's a good role then I'll definitely do it. అండ్ యాజ్ ఏ ఒక గర్ల్గా, ఒక అమ్మాయిగా ప్రాచీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 years అవుతుంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి? మళ్ళీ 2018 వరకు మనం స్టార్ట్ చేద్దాం, సో 2018-19 వరకు యూ కెన్ క్యాలిక్యులేట్. ఓకే. సో మనం కొంచెం మ్యాథ్స్ లో వీక్. సో ఐ థింక్ 6-7 years. 5-6 years. Yes, 5-6 years. సో ఈ 5-6 years లో ఇండస్ట్రీ పరంగా ప్రాచీ ఏం లెర్నింగ్ అంటే ఏం నేర్చుకుంది అంటే ఏం చెప్తారు? My learning is that do not rush into accepting the projects. కొత్త సబ్జెక్ట్స్, కొత్త కాన్సెప్ట్ అయితే జస్ట్ కొంచెం ఆలోచించు, దాని తర్వాత కాన్షియస్ డెసిజన్ తీసుకోవాలి. అండ్ కంపల్సరీగా ట్రై చేద్దాం. తెలుగు నేర్పిస్తున్నాను. యూ కెన్ లెర్న్ ద తెలుగు, ట్రై టు లెర్న్ ద తెలుగు. అండ్ మీ తెలుగు చాలా క్యూట్ గా ఉంది. మా కోసం, మా ఆడియన్స్ కోసం తెలుగులో ఒక డైలాగ్ చెప్తారా? ఏం చెప్పాలి, నేను తెలుగులో కొంచెం మాట్లాడాలి, అదే వస్తుంది. అంటే మీకు నచ్చిన డైలాగ్? You can tell me some dialogue, I'll repeat that. అవునా? సరే, మీ ఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్ది పుష్ప డైలాగ్? తగ్గించలేదు. తగ్గించలేదు? తగ్గేదే లేదు. ఎస్, మీరు ఎక్కడ తగ్గొద్దు. అండ్ బకాసుర రెస్టారెంట్ లో మీకు అంటే మీకు పేరుగా చేసినటువంటి వివేక్ గురించి మీరు ఏం చెప్తారు? Vivek, hardworking, he's an hardworking actor, and although it's his first movie, he has shown that openness to learn new things. So I would want you to remain like this, work on your skills, and yes, hope to see you in all the other movies also. Thank you. అండ్ బకాసుర రెస్టారెంట్ గురించి ఫైనల్ గా మా ఆడియన్స్ కి ఏం చెప్తారు? Audience ki I would request one thing, that Bakasura Restaurant is a movie made with lot of hard work and discipline and sincerity, and it's a new subject, new content. It's a family entertainer first of all. So ఖచ్చితంగానే 8th August కి థియేటర్స్ కి రావాలి and watch the movie. Yes, thank you. Thank you sir. Yes, వివేక్, బకాసుర రెస్టారెంట్. సో ఇందులో మీరు ఒక క్యారెక్టర్ చేశారు. అంటే ఇందులో ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి సెపరేట్ బేస్ ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న ఆర్టిస్టులు కొంతమంది వెల్ నోన్ ఆర్టిస్టులు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మీ విషయానికి వస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. సో సరే, కథ మీకు చెప్పినప్పుడు ఒప్పుకున్నారా, లేకపోతే అవకాశం వచ్చిందని ఒప్పుకున్నారా? లేదు, అవకాశం వచ్చినందుకు హ్యాపీ, ఎందుకంటే కథ మంచి కథ కాబట్టి. అదే ఇంకా నేను ఇంకొక 2-3 కథలు కూడా విన్నానండి. అంటే అందులో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చినాయి, కాకపోతే వాటికి చేయలేదు, దీనికే కమిట్ అయ్యాను. ఓకే. ఎందుకంటే ఇందులో నాకు లైఫ్ ఉంటుంది అనిపించి కమిట్ అయ్యాను. చాలా మంచి కంటెంట్ అండి. సో ఏ యాక్టర్ కూడా, అంటే ఫస్ట్ సినిమా ఎవరైనా ఇలాంటి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. సో అందుకనే నేను కూడా వదులుకోలేదు. ఒక మంచి సినిమా జనాల్లోకి వెళ్తుందని నమ్మకం ఉంది. సో అందుకనే ఆ ఛాన్స్ గ్రాప్ చేసుకున్నాను. ఓకే. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇండస్ట్రీ కెరియర్? అంటే మీన్స్ ఇది ఫస్ట్ ఫిలిం, దీనికన్నా ముందు థియేటర్ చేస్తున్నారు కదా? థియేటర్ చేశాను, కానీ స్టార్ట్ చేశారు. నేను రీసెంట్గా ఒక 2 years నుంచే యాక్టింగ్ ట్రై చేస్తున్నానండి. సో లాస్ట్ ఇయర్ మార్చ్లో శివ పిలిచారు డైరెక్టర్ గారు. ఓకే. సో పిలిచి స్టోరీ నరేషన్ ఇచ్చి ఆడిషన్ అవి తీసుకొని, సో అలా ట్రావెల్ స్టార్ట్ అయింది. బేసికలీ ఫ్రమ్ ఐమ్ ఫ్రమ్ మాది ఈస్ట్ గోదావరి, రావులపాలెం దగ్గర అండి సొంతూరు. ఓకే. పెరిగిందంతా వైజాగ్ అండి. కానీ అంటే ఏం అడిగినా కూడా నాన్నగారు చెప్పారండి, అమ్మగారు చెప్పారండి, ఈ లెవెల్లో సమాధానం ఇస్తున్నారు. అంటే లేదు ఏం లేదు, సెట్లో అంత అల్లరి చేస్తాను, అంత బాగానే ఉంటుంది. ఇప్పుడు నన్ను ఒక్కడిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, నేను జనాలు ఎవరికి తెలియదు, ఇది ఓన్లీ ఎడిటరే చూస్తాడు, జనాలు ఎవరు చూడరు అన్న ఫీలింగ్. అందుకే జస్ట్ స్లోగా. అంటే సో మీరు అన్న మాట నేను ఖచ్చితంగా నేను ట్రిగర్ లైక్ నేను క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు జనాలు ఎవరు చూడరు, ఎడిటర్ మాత్రమే చూస్తాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు కాబట్టి యాంకర్ చూసుకుంటాడు. లేదంటే మీరు మీ తరపు నుంచి చూస్తారు, నా తరపు నుంచి అంటాను. ఎందుకు చూడండి, మీ మీద మీకు కాన్ఫిడెంట్ లేదు? నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కాకపోతే ఇది నా ఫస్ట్ మూవీ, ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు. సో నేను ఇప్పుడే చేశాను. సో ఫస్ట్ మూవీ ఒక మూవీ చేసి అప్పుడే ఇంటర్వ్యూలో తెగ మాట్లాడేస్తున్నాడు, ఇలా ఏమైనా అనుకుంటారేమో అని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు మీకు మీరు ఎత్తుక్కుంటూ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి అని మీరు అడగలేదు, మేము మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాం. ఓకే,
మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగారు. సో అక్కడే మీరు సక్సెస్ అయినట్టు. సో వాడేదో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడంటే కష్టం. దట్టు మన ఫీల్డ్ లో అసలు చాలా కష్టం అది. అండ్ ఇండస్ట్రీ పరంగా మీకు మంచి చెడు చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు. ఓకే. సో కథల విషయంలో సజెషన్స్ తీసుకుంటారా? లేదు, నాకు నేనే చూసుకుని మళ్ళీ నాకు కథ బాగుంది, నేను దానికి సెట్ అవుతాను అనుకుంటే నేనే డెసిషన్ తీసుకుంటాను. ఓకే. నేను మామూలుగా ఫ్రెండ్స్తో వాళ్ళతో షేర్ చేసుకుంటానండి, కానీ డెసిషన్ అయితే నేనే తీసుకుంటాను. ఓకే. అండ్ నేను ఇప్పుడు యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ కంపారిజన్, అంటే వాళ్ళతో నన్ను ఎందుకు కంపారిజన్ చేస్తున్నావు అని మాత్రం అనుకోకండి. జనరల్ గా నాకు మిమ్మల్ని చూస్తుంటే శ్రీ విష్ణు గారు ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో ఎలా ఉన్నారో మీరు అలా ఉన్నారు. మీన్స్ బాడీ లాంగ్వేజ్, అంటే బాడీ అపియరెన్స్ కాదు, బాడీ లాంగ్వేజ్. ఆయన కూడా అంతే, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తారు. లేదంటే కాంప్లిమెంట్ లాగే తీసుకుంటారు. ఆయన ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, మంచి యాక్టర్. సో థ్యాంక్స్ ఫర్ కంపేరింగ్ విత్ శ్రీ విష్ణు గారు. నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతారు, డెఫినెట్ గా అవుతారు. కళామ్మ తల్లి కళ మీలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా అవుతారు. అండ్ ఈ సినిమాలో ప్రవీణ్ గారు ఆల్రెడీ సీనియర్ యాక్టర్, అండ్ వైవా హర్ష కూడా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. బట్ మీ నలుగురు, అంటే ఈ సినిమాలో ఇంకొక నలుగురు ఉన్నారు కదా, మీలో మీకు ఎలా ఉండేది కాంపిటీషన్? మేము నలుగురు స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి కూడా ఇంకా మామూలుగా ఒక బ్యాచులర్ రూమ్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటాం అలాగే కలిసిపోయామండి. నేను, జయకృష్ణ, అమర్, రాంపటాస్ నలుగురు. నేను ఇంకా జయకృష్ణ అని ఉప్పిన సినిమాలో తాలింపు ఫేమ్ అండి, వైష్ణవ్ చేశాను. తను ఆల్రెడీ మూవీస్ లోకి రాకముందే యూట్యూబ్ లో బాగా ఫేమ్ ఉంది. యూట్యూబ్ లో వెరీ టాలెంటెడ్. అండ్ నాకు మనం చూడండి, ఇప్పుడు ఏదైనా కొత్తగా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొంచెం మొహమాట పడతాం, ఎవడో మనలాగా ఎవడో ఒకడు ఉంటాడు, ఒక ఆయన చూడగానే చిల్ అవుతాం కదా, అలా నాకు జయకృష్ణ తగిలేడు. ఓకే. సో బాగా ర్యాప్ ఎక్కువ జయకృష్ణ. కంటిన్యూ ఎప్పటికీ. నేను నా డైలీ లిస్ట్ లో చూసుకున్న రోజుకి ఒక 10-20 కాళ్ళు జయకృష్ణతోనే ఉంటాయి. అవునా? ఓకే. అండ్ సరదాగా ఒకసారి ప్రాంక్ కాల్ చేద్దాం అయితే జయకృష్ణకి. లైవ్ లో కాల్ చేయడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇద్దరం బూత్లే మాట్లాడుకుంటాం. అవునా? బూతులు మాట్లాడుకుంటే మా ఎడిటర్స్ బీప్ వేసుకుంటారు, పర్లేదు. ఓకే. సో ఒక మంచి బ్యానర్ లో ఒక మంచి ఆఫర్ వచ్చింది. సో ఏం చేయమంటారా అంటే రెమ్యునరేషన్ అనేది చాలా తక్కువ చెప్తున్నారు వాళ్ళు అని చెప్పండి, ఏమంటారు చూద్దాం. అంటే ఇండస్ట్రీ పరంగా ఎలాంటి సజెషన్స్ ఇస్తాడు చూద్దాం. ఓకే. ఒక మూవీ ఇది చేశాడు రీసెంట్ గా, అందులో డబ్బింగ్ లో ఉన్నాడు. డబ్బింగ్ లో ఉన్నాడా? ఇందాక నేను ఇక్కడికి వస్తున్నప్పుడే చెప్పాడు ఇలా డబ్బింగ్ వెళ్తున్నాడు. ఓకే. అండ్ ఈ మూవీ తర్వాత మేము అంటే వివేక్ ని ఎలా చూడొచ్చు? సో మీరు అంటే ప్రతి మూవీకి నేర్చుకుంటాం, అలాగే ఇంప్రూవ్ అవుతాం. సో హార్డ్ వర్క్ అయితే ఎప్పుడు పెడతాను. సో నెక్స్ట్ ఎలా చూస్తాం అన్నది అప్కమింగ్ వచ్చే క్యారెక్టర్స్ని బట్టి, వీటిని బట్టి అంతే. ఏ క్యారెక్టర్ అయినా చేయగలనన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు అనుకున్నారా హీరోగా వెళ్దాము అని? హీరోగా వెళ్దాం అలా నేను కదా, ఒక నటుడిగా స్థిరపడదాం, ఒక ఆర్టిస్ట్గా సెటిల్ అవుదాం అంతే. సో నేను కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఎవరైనా వచ్చి నువ్వు ఒక నలుగురిని కొట్టాలంటే నాకు తెలుసు అది బిలీవబిలిటీ ఫ్యాక్టర్ కాదు. ఏదైనా గ్రౌండెడ్గా ఉండే క్యారెక్టర్, నేను ఆ క్యారెక్టర్ ఫిట్ అయ్యే క్యారెక్టర్. బట్ యాక్టింగ్ వైజ్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఐఎమ్ రెడీ టు టేక్ దట్ క్యారెక్టర్. బట్ అలాగే బిలీవబిలిటీ ఉండాలి. సో అంతే. అండ్ ఇండస్ట్రీలో కంటే మెయిల్ ఆర్టిస్ట్లో చూసుకుంటే ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోస్ ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి నేను కొన్ని పేర్లు చెప్తాను, అంటే ఒక 3-4 పేర్లు చెప్తాను, వాళ్ళలోంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి క్వాలిటీ చెప్పండి. సో తారక్, డాన్స్ అండి. రామ్ చరణ్ రాయల్టీ. అల్లు అర్జున్ గారు పవర్ ప్యాక్, ఆ ఎనర్జీ. మహేష్ బాబు గారు ఆబ్వియస్లీ ఆయన అందం, లుక్స్. అండ్ ఒక చరిష్మా ఉంటుంది మహేష్ బాబు గారిలో. ఓకే. అండ్ నాగ చైతన్య గారు బేసికల్ నేను నాగార్జున గారు అండ్ నాగ చైతన్య గారు ఫ్యాన్. మీరా? ఓకే. సో నాగ చైతన్య గారు అంటే ఆయన ఆన్ స్క్రీన్ ఆల్రెడీ హీరో, ఆఫ్ స్క్రీన్ కూడా ట్రూ జెంటిల్మెన్ అండ్ వెరీ స్వీట్ హార్ట్. నాగార్జున గారు అని కానీ గుర్తొచ్చింది, శివ సినిమాలో కొంచెం ఇదే బాడీ లాంగ్వేజ్ కదా నాగార్జున గారు. అంటే బాడీ లాంగ్వేజ్ మీన్స్ కట్ అవుట్. నాగార్జున గారు ఫ్యాన్స్ ఎవరైనా కూడా అదే ఫాలో అవుతూ ఉంటాం. హెయిర్ పంక్, హ్యాండ్స్ ఫోల్డింగ్స్, బటన్ తీయడం, ఇవన్నీ మీరు మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఇండస్ట్రీలో ఉన్నాను కదా, బయట చూసినా నాగార్జున గారు ఫ్యాన్స్ అంటే అది
ఇంకా మ్యాండేటరీ హెయిర్ పెంచుకోవడం అయ్యా అంతే కదండి. ఫ్యాన్స్ అన్నాక వాళ్ళని ఎంతో కొంత ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, కలిసారు ఎప్పుడన్నా అయింది? లేదండి, చూసాను Direct గా నాగ చైతన్య గారిని కలిసాను. Okay. నాగార్జున గారిని లేదండి. అండ్ ఇండస్ట్రీలో మీరు ఎవరిని ఇన్స్పైరింగ్ అయ్యి యాజ్ ఎ నటుడిగా సెటిల్ అవుదామని వచ్చారు అసలు? యాక్టర్ కంటే నాకు ధనుష్ గారు, కమల్ హాసన్ గారు వాళ్ళు చాలా ఇష్టం అండి. అంటే ఒక నాకు రఘువరన్ బీటెక్ మూవీ చాలా ఇష్టం అండి. అంటే అదొక డ్రీమ్. అలాంటి మూవీ ఒకటి ఎప్పటికైనా చేయాలి అని. సో అంటే ధనుష్ గారిలో ఒక యాక్టర్ ఉంటారు, ఒక స్టార్ ఉంటారు. ఆ రెండు కలిపి ఉండడం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది ధనుష్ గారిలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఆయన అంటే యాక్టింగ్ ఆయన చూసినప్పుడు అమ్మ ఇలా చేయాలరా, ఏమో భలే చేసాడురా అని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు తెలుగులో ఇంకా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? నెక్స్ట్ అక్టోబర్లో షూట్ స్టార్ట్ అవుతుందండి. ఓకే. సో ప్రీ ప్రొడక్షన్లో ఉంది. ఒక విలేజ్ రూరల్ డ్రామా, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే. అలాగే ఇంకొకటి కూడా కాంబినేషన్లో చేస్తామండి. అది అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అండి. అది నవంబర్లో షూట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది, మీరు లీడ్ రోల్ చేస్తున్నారా? యా, ఆల్మోస్ట్ లీడ్ అండి. అవునా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కొట్టావు అయితే గట్టిగానే. థ్యాంక్ యూ సార్. సో వివేక్ ఒకవేళ నటుడు అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవాడు అసలు? నేను బేసిక్గా మెకానికల్ ఇంజనీర్ అండి, జాబ్ చేసుకునేవాడిని. సినిమాలు అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ యాక్టర్ అవుదామని వచ్చాను. సో ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే స్ట్రగ్లింగ్ యాక్టర్ అవుతాను అంతే. ఏంటంటే యాక్టర్ అవ్వకపోతే స్ట్రగ్లింగ్ యాక్టర్ అంటే దాని గురించే ఛాన్స్ ట్రై చేస్తూ ఉంటాను, కానీ వెనక్కి అయితే వెళ్ళను. సో వేరే ఏ జాబ్ చేయరు ఇంకా ఇప్పుడు మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి. ఓకే. ఇప్పుడు అవ్వకపోవడం అన్నది ఛాన్స్ లేదా. మన హార్డ్ వర్క్ చేస్తే కన్ఫర్మ్ ఇండస్ట్రీ అయితే ఛాన్స్ ఇస్తుంది. మనలో టాలెంట్ ఉండి మనం హార్డ్ వర్క్ చేస్తే కన్ఫర్మ్ ఏదో ఒక మూల నుంచి వాళ్ళే తీసుకుంటారు. అండ్ ఎలాంటి ఒక ఆర్టిస్ట్ అయినా కానీ ప్రజల్లోకి మీన్స్ ఆడియన్స్లోకి తీసుకెళ్లే ఆ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ డైరెక్టర్. సో అందుకే చాలా మంది రాజమౌళి గారి దర్శకత్వంలో కానీ, త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో బడా బడా డైరెక్టర్స్ చేతిలో పడ్డానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ మీ ఫస్ట్ ఫిలిము శివ గారికి కూడా ఫస్ట్ దర్శకత్వం. సో ఎలా ఉంది అసలు మీ ఇద్దరి కాంబో ఎలా ఉంది? అంటే మెయిన్ నన్ను ఫస్ట్ ట్రస్ట్ చేసింది శివ గారు. సో ఆయనకి ఇప్పుడు నేను ఏదైనా ఒకటి యాక్ట్ చేశాను అనుకోండి, ఇలా కాదు ఇంకోలా చేద్దాం ఉంటే అది క్లియర్గా ఆయన క్లారిటీ ఉంటుంది, అది చెప్పేవాడు. ఆయన ఏం చెప్తే అది చేసేవాడిని. ఆయన సాటిస్ఫై అయ్యేటంటే నేను సాటిస్ఫైడ్ యాజ్ అ యాక్టర్. ఎందుకంటే డైరెక్టర్కి ఏం కావాలో అది మనం ఇస్తే హ్యాపీ. సో వెరీ కంఫర్టబుల్ విత్ అవర్ డైరెక్టర్ శివ. ఓకే. ఎందుకంటే తన క్లారిటీ ఉంది, తనకి కాన్ఫిడెన్స్ ఉంది. సో ఎప్పుడైనా డైరెక్టర్కి క్లారిటీ ఉంటే ఎవరికైనా ఈజీ కదండి థింగ్, బికాస్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. అండ్ మీకు ఏమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీన్స్ డ్రీమ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటే వీళ్ళ బ్యానర్లో కానీ, వీళ్ళ ప్రాజెక్ట్లో చేయాలి, వీళ్ళ డైరెక్షన్లో చేయాలి అని? లేదండి, లేదు. ప్రస్తుతానికి ఏంటంటే నాకు నేనే డెవలప్ అవ్వాలని ఉంది. అదే డ్రీమ్. ఒక మంచి యాక్టర్ లాగా సెటిల్ అవ్వాలండి ఇండస్ట్రీలో. ఓకే, దట్ ఈస్ ద డ్రీమ్. ఫైనల్గా బకాసుర రెస్టారెంట్ గురించి వివేక్ ఏం చెప్తాడు? సో బకాసుర రెస్టారెంట్ అనే సినిమా చిన్న పుట్టిన పిల్లోడి నుంచి పెద్దవాళ్ళు, తాతయ్య గారు వయసు ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసే సినిమా అండి. సో August 8th ఒక జెన్యూన్ అటెంప్ట్ చేసామండి సినిమా. చాలా మంచి కదా, అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఎస్, ఫస్ట్ డైరెక్టర్ అండ్ మీరు ఆర్టిస్ట్గా ఫస్ట్ ప్రూవ్ చేసుకోబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమాతో మీరు మంచి సక్సెస్ అవ్వాలి, మీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.